హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి 2025 జీకే జిఎస్ మాక్ టెస్ట్ రాయబోతున్నాం. మాక్ టెస్ట్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి మాక్ టెస్ట్ అన్నట్టు, ఇది మాక్ టెస్ట్ లాగా. సో ఈ 15 క్వశ్చన్ చేయబోతున్నాం ఈరోజు. సో 15 క్వశ్చన్లో మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 28 డిసెంబర్ 1885. 28 డిసెంబర్ 1885 రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది, గుర్తుపెట్టుకోండి. 28 డిసెంబర్ 1885. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 28 డిసెంబర్ 1885. ఫౌండర్ ఎవరు? ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండర్ ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అంటే ఏవో హ్యూమ్, గుర్తుపెట్టుకోండి ఈ పేరు, ఏవో హ్యూమ్. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? ఏవో హ్యూమ్, గుర్తుపెట్టుకోండి ఈ నేమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు ఫౌండ్ చేసిండ్రు? ఏవో హ్యూమా, దాదాబాయి నరోజియా, బాల్ గంగాధర్ తిలక, మహాత్మా గాంధీనా? ఎవరు ఫైండ్ అవుట్ చేసిండ్రు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఎప్పుడు? 28 డిసెంబర్ 1885, గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్ బై ఏవో హ్యూమ్. ఎప్పుడు? 28 డిసెంబర్ 1885. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్? స్వదేశీ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 1905. ఆగస్ట్ 1905లో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 1905లో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆగస్ట్ 1905లో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అసలు ఈ స్వదేశీ మూవ్మెంట్ అంటే ఏంటంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయడం, ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయడం. ఇంకా ఫారెన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇక ఫారెన్ అంటే విదేశీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇక వాళ్ళని బైకాట్ చేయడం. విదేశీ ప్రోడక్ట్స్ని బైకాట్ చేయడం, ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయడం. ఎందుకంటే ఇండియా డెవలప్మెంట్ కోసం. ఇండియన్ ప్రోడక్ట్స్ కొంటే ఇండియాది కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. అందుకే స్వదేశీ మూవ్మెంట్ అంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయడం, ఇంకా ఫారెన్ ప్రోడక్ట్స్ని బైకాట్ చేయడం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1905 ఆగస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్? స్వదేశీ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్య ఉద్దేశం ఏంది స్వదేశీ మూవ్మెంట్? ఇప్పుడే చెప్పిన, బైకాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్, ఇది కరెక్ట్. ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ప్రొడక్ట్స్, కరెక్ట్. బోత్ వస్తుంది. బైకాట్ ఆఫ్ ఫారెన్ ప్రొడక్ట్స్, ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ప్రొడక్ట్స్, రెండు అంటే బోత్. సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్వదేశీ మూవ్మెంట్ ఏంటంటే మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఉంటాయిగా అవిటిని ప్రమోషన్ చేయడం, ఫారెన్ ప్రొడక్ట్స్ ఉంటాయిగా అవిటిని బైకాట్ చేయడం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ డిడ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టేక్ ప్లేస్? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905లో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది పార్టీషన్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్? 1906, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ నావెల్ ఈజ్ వందే మాతరం టేకెన్? ఏ నావెల్ నుంచి వందే మాతరం తీసుకున్నారు? ఏ నావెల్ నుంచి తీసుకున్నారంటే ఆనందమత్ నుంచి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ టేక్ ప్లేస్? ఎప్పుడంటే 1857. వెరీ ఇంపార్టెంట్ ఇది. నిన్న ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిండ్రో అన్ని షిఫ్ట్లో వచ్చింది ఈ క్వశ్చన్. 1857 నుంచి ఈ 1857 మూమెంట్ నుంచి అన్ని షిఫ్ట్లో క్వశ్చన్ దిగింది. ఇది ఒకటి, ప్లస్ మహాత్మా గాంధీ రిలేటెడ్ టాపిక్ నుంచి, ప్లస్ 1857 ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ నుంచి అన్ని షిఫ్ట్లో దిగినాయి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ హిస్టరీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్? ఇండియన్ నేషనల్ మూమెంట్లో పాల్గొన్న మొదటి మహిళ ఎవరు అంటే యానీ బీసెంట్, గుర్తుపెట్టుకోండి. యానీ బీసెంట్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. యానీ బీసెంట్. ఇంటూ హౌ మెనీ పార్ట్స్ వాజ్ ద కాంగ్రెస్ డివైడెడ్ ఇన్ సూరత్ పార్టీషన్ ఆఫ్ 1907? డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సూరత్ పార్టీషన్ ఎప్పుడు జరిగింది? 1907లో జరిగింది. సూరత్ పార్టీషన్లో కాంగ్రెస్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది అంటే 2 పార్ట్స్గా డివైడ్ అయింది. కాంగ్రెస్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది సూరత్ పార్టీషన్ 1907లో, గుర్తుపెట్టుకోండి. ఇంకా
ఇంకా ఎవరికైతే 6000+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ప్లస్ హ్యాండ్ రిటెన్ నోట్స్ ప్లస్ 6000+ క్వశ్చన్స్ ఆఫ్ జీకే జిఎస్ అవైలబుల్ ఉన్నాయి తెలుగు ఇంకా ఇంగ్లీష్ మీడియంలో. పైన స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. లిమిటెడ్ ఆఫర్ ఇప్పుడే 49 రూపీస్, మళ్ళీ ఇంకా 100 రూపీస్ చేస్తాం. ఇప్పుడు ఎన్టీపీసీ ఇంకా గ్రూప్ డికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తొందరగా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ద హోమ్ రూల్ మూమెంట్? హోమ్ రూల్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేసిందంటే అందరికి తెలుసుగా, బాల గంగాధర్ తిలక్ అండ్ యానీ బెసెంట్. బాల్ గంగాధర్ తిలక్ అండ్ యానీ బెసెంట్ ఇద్దరు హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేసిండ్రు డిఫరెంట్ ప్లేసెస్లో. ఎవరు హోమ్ రూల్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రంటే బాల్ గంగాధర్ తిలక్ అండ్ యానీ బెసెంట్ ఇద్దరు స్టార్ట్ చేసిండ్రు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ అవుతుంది. యానీ బెసెంట్ డిఫరెంట్ ప్లేస్లో స్టార్ట్ చేసింది హోమ్ రూల్ మూమెంట్, ప్లస్ బాల్ గంగాధర్ తిలక్ డిఫరెంట్ ప్లేస్లో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ద మ్యాగజైన్ యంగ్ ఇండియా మ్యాగజైన్ ఎవరిది? ఇంపార్టెంట్ ఇది. ఈ మ్యాగజైన్ డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. మహాత్మా గాంధీది ఈ మ్యాగజైన్. యంగ్ ఇండియా మ్యాగజైన్ ఎవరిది అంటే మహాత్మా గాంధీది, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద నాన్ కార్పొరేషన్ మూమెంట్ స్టార్టెడ్? నాన్ కార్పొరేషన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది ఇంపార్టెంట్, 1920లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. 1920లో ఏం స్టార్ట్ అయింది? నాన్ కార్పొరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది, ఇంపార్టెంట్. వెన్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చిండ్రు? ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. 1950లో వచ్చిండ్రు. ఇంకా 1917లో చంపారాం సత్యాగ్రహ స్టార్ట్ చేసిండ్రు. 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిండ్రు, ప్లస్ 1917లో చంపారాం సత్యాగ్రహ స్టార్ట్ చేసిండ్రు. ఓకే, థ్యాంక్ యూ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మేము ఇంకా 15-20 క్వశ్చన్స్ అట్లా మాక్ టెస్ట్ తెస్తాం. ఓకే, థ్యాంక్ యూ.